9 వైబ్స్. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ పై ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. తెర మీదకు రోజుకో పేరు వస్తోంది. బీసీ, రెడ్డి, వెలుమల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ టికెట్ను హైకమాండ్ మళ్లీ పెండింగ్లోనే పెట్టింది. ఆశావాహులు ఎక్కువ మంది లేకపోయినా పైకి నెట్టేవాళ్లు కొంతమంది, కిందకు లాగేవాళ్లు మరికొంతమంది ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 14 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. 3 నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ కొన్ని ఇబ్బందుల కారణంగా జాప్యం చేస్తోంది. కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. హైదరాబాద్ విషయంలో పార్టీ సీనియర్గా ఆలోచించాల్సిన అవసరం లేకపోయినా ఖమ్మం, కరీంనగర్ స్థానాలు మాత్రం కొరకరాని కొయ్యగా తయారయ్యాయి. ఈ 2 నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాల అంశంపై చర్చ జరుగుతున్నది. కరీంనగర్ బీసీకి, ఖమ్మం టికెట్ కమ్మ సామాజిక వర్గాలకు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నది. ఇప్పటికే పరిశీలనలో పలువురి పేర్లు ఉన్నందున ఎవరిని ఖరారు చేస్తున్నదన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 2 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రమే ఖరారు చేయాల్సి ఉన్నది. అయితే అందులోనూ కరీంనగర్ టికెట్ పీఠముడి విప్పడం అధిష్టానం వల్ల కావడం లేదు. కరీంనగర్తో సంబంధం లేని పార్టీ నేతలు, మంత్రులు కూడా అందులో తలదూర్చే ప్రయత్నం చేస్తున్నందునే ఎవరిని నొప్పించకుండా అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఒకరిద్దరు రాష్ట్ర మంత్రుల డిమాండ్ల కారణంగానే కరీంనగర్ లోక్సభ అభ్యర్థి ప్రకటన జాప్యం అవుతోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని వారంతా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాంటి వారిని ఒప్పించిన తర్వాతే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ 3 విడతల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగినా ఏ విషయం తేల్చలేదు. తాజాగా జరిగిన సమావేశంలోనూ ఏ నిర్ణయానికి రాకపోయారు. ఒక దశలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఖరారయ్యిందని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డు తగలడంతో ఆగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ నుంచి కరీంనగర్ స్థానానికి ప్రవీణ్ రెడ్డి పేరును మాత్రమే పంపించారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లో ప్రవీణ్ రెడ్డి పేరుతో పాటు వెలిచాల రాజేంద్రరావు, రుద్ర సంతోష్ కుమార్, తీన్మార్ మల్లన్న పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, మరో 3 ఎమ్మెల్యేలు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకాభిప్రాయంగా వెలిచాల రాజేంద్రరావు పేరును ప్రతిపాదించారు. దీంతో రాజేంద్రరావు పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కార్యాచరణ సిద్ధం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఇంతతో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరునే ఖరారు చేశారంటూ ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆశించారు. కరీంనగర్ నుంచి తన స్థానాన్ని హుస్నాబాద్కు మార్చుకున్న పొన్నం ప్రభాకర్కు అవకాశం కల్పించడానికి ప్రవీణ్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజే సర్ది చెప్పారు. ఎమ్మెల్సీ పదవి కానీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కానీ కల్పిస్తామని హామీ ఇచ్చి ఆయనను అసెంబ్లీ టికెట్ ఆశించకుండా ఆపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీ మేరకు ప్రవీణ్ రెడ్డికే కరీంనగర్ పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వం ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే పొన్నం ప్రభాకర్ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినట్లుగా చెబుతున్నారు. నిజానికి కరీంనగర్ ఒక టఫ్ ఫైట్ గానే భావించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిట్టింగ్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడించడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం 1కి 10 సార్లు ఆలోచిస్తోంది. 1-2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే వేలుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.